ధనురాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ధనురాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేది మనం చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాలు, ఈ 3 నక్షత్రాలు కలిపి ధనురాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఆదాయం 14, చాలా ఎక్కువ ఉంది కదా, వ్యయం 11, ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 5. ఈ విధంగా రాజపూజ్య అవమానాలు మనకి ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. తదనంతరం కర్కాటక రాశిలో 31వ తారీఖు 10వ నెల 2026 వరకు అక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి అక్కడి నుంచి సింహరాశిలో ప్రవేశించి అక్కడే వక్రత్వం చెంది మరలా తిరిగి కర్కాటకంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ కర్కాటక రాశిలో లోహమూర్తిగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఇవ్వవలసినంత ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఇంకా రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు ఉంటారు. ఆ తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి మకర రాశి యందు రజతమూర్తిగా ఉంటారు. ద్వితీయ స్థానంలో నిజానికి మరి రాహు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు, కానీ అంత చెడ్డ ఫలితాలు కూడా ఇవ్వరు, ఎందుకంటే రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి. అలాగే కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందు అంటే 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 లగాయతు ఉంటారు. అష్టమ స్థానం తదుపరి కర్కాటక రాశిలోనికి లోహమూర్తిగాను సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి అనుభవమునకు కష్టఫలముగా ఉండును. మొత్తంగా చెప్పాలంటే ధనురాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. రుణ బాధలు, అపనిందలు, చోరభయం, నమ్మిన వారి వల్ల దగాలు, ఇట్లాంటివి మోసపోవడం జరిగేట ఉన్నది. ఇంకా ఒక్కొక్కరి గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ విద్యార్థులను కనుక చూసుకున్నట్టయితే వీరి విద్య యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. అలాగే శ్రద్ధగా చదివితే కానీ పాస్ అవ్వడం కష్టం. ర్యాంకుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఉద్యోగస్తులకి బాధ్యతలు ఎక్కువైపోతాయి, పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇష్టం లేనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి అయితే తరచూ మార్పులు జరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. వ్యవసాయదారులకైతే పెట్టుబడి ఎక్కువైపోతుంటుంది. పంట చేతికి వచ్చే సమయానికి ఆటంకాలు, అంటే వర్షాలు వచ్చి ఇబ్బంది పెట్టడము, లేకపోతే పంట మునిగిపోవటము, లేదా పురుగు పుట్ర ఎక్కువ వచ్చి ఆ పంట నష్టం జరగడము, ఏదో జరిగి ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంది. తద్వారా వీరు రుణ బాధల్లో పడవలసి వస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఇక చెప్పాలి అన్నట్టయితే వ్యాపారస్తులకి వారికి పెట్టుబడుల వల్ల నష్టం వస్తూ ఉంటుంది. భారీగా పెట్టుబడి పెట్టేసి వాటిని సరికొత్త కొని ఎక్కడో డబ్బు చేసేస్తారు, రేటు పెరిగి అమ్ముకుందామని. ఈ ఆలోచనతోటి వారు తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల నమ్మక ద్రోహం కలుగుతూ ఉంటుంది. రేటు పడిపోవటం ద్వారా వారు కొంచెం ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారస్తులు. ఇక కళాకారులు కనుక తీసుకున్నట్టయితే వీరికి కూడా కొత్త అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోవడం కష్టం అవుతుంటుంది. సినిమా రంగంలో వారు కానివ్వండి, టీవీ రంగంలో వారు కానీ కొత్తగా వచ్చిన వారికి కొంచెం కష్టం అవుతుంది. ఈ రాశి వారికి, ధనురాశి వారికి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కనబడుతుంది. రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు రాజకీయంలో ఉన్న వారికి కొత్త సమస్యలు ఎదురుతూ ఉంటాయి. అలాగే తిరుగుబాటుతనం, వ్యతిరేకత ఉంటుంది. తద్వారా మరొకసారి వారు గెలిచేటటువంటి అవకాశాన్ని, తదుపరి వచ్చేటటువంటి ఎన్నికలలో వారు గెలిచేటటువంటి అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు అయినట్టయితే పరిస్థితుల్లో మార్పులు బాగానే కనిపిస్తాయి. బంధువర్గంలో కలహాలు, మనస్పర్ధలు, మనస్థితులు లేకపోవడం, ఇట్లాంటి బాధలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ ధనురాశి వారికి, ధనురాశి స్త్రీలకి. కాబట్టి వీరికి మొత్తంగా చెప్పాలంటే వీరు 4 గ్రహాలకి కూడా, అంటే గురువు, శని, రాహు, కేతులకి అన్నిటికీ 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేయించుకోవడం, ఎందుకంటే సంవత్సర కాలం పాటు కాబట్టి జపశాంతి చేయించుకోవడం ఒక సూచన. లేదు ఆర్థిక పరిస్థితి అంతగా లేదు అంటే మీరు ఒక 41 రోజులు నవగ్రహాల చుట్టూ తిరగడం కానీ, లేదా ఇంటి దగ్గర ఆ కూర్చొని దేవుడి ముందు కూర్చొని చదువుకోవడం కానీ చేయండి. ఆ మంత్రాలు కూడా కావాలంటే నవగ్రహ యంత్రం మా దగ్గర లభిస్తుంటే పూజ చేసి మీ గోత్రనామాలతో చేసి పంపిస్తాము. అది ఒకటి మీరు తెప్పించుకొని మీ ఎక్కడికి రోజు మనం గుడికి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి మనం దేవుని గుట్లోనే పెట్టుకునే దాన్ని మేము చెప్పినటువంటి మంత్రాలని మీరు అక్కడ చదువుకోండి. మంచి శుభఫలితమైన ఫలితాలు వస్తాయి, అందులో సందేహం లేదు.
శుభం భూయాత్.